కష్టసుఖాలు ఏర్పడినప్పుడు నాకన్నా కష్టపడిన వాళ్ళు లోకంలో ఎందరో ఉన్నారు, నేనే కాదు కష్టపడిన వాణ్ణి. రామాయణంలో వాల్మీకి మహర్షి అంటారు, క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి యారక్షిత రాఘవలక్ష్మణాభ్యాం సారాక్షసీభి వికృతిక్షణాభి సంరక్షిత సాంప్రతి వృక్షమూలే అంటారు. మహాతల్లి అయోనిజ రామచంద్ర ప్రభువు యొక్క ధర్మపత్ని, లక్ష్మణస్వామి వారికి వదినగారు, సాక్షాత్తు మహాజ్ఞాని అయిన జనకునికి కుమార్తె, దశరథ మహారాజు గారి పెద్ద కోడలు, ఎండకన్నెరుగని ఇల్లాలు. 10 నెలల నుంచి కట్టుకున్న పుట్టాన్ని మార్చకుండా అదే వస్త్రఖండంతో, పోని పూర్తి చీర కూడా కాదు, దాని పవిట కొంగు చింపి నగలు మూటకట్టి కింద విడిచింది. ఆ కారణం చేత ఒక వస్త్రఖండాన్ని కట్టుకుని 10 నెలల పాటు ఒక చెట్టు కింద చుట్టూ విరూపలైనటువంటి రాక్షస స్త్రీలు పరివేష్టించి ఉండి అనరాని మాటలు అంటూ ఉండగా, ప్రపంచంలో కష్టానికి పరాకాష్ట ఏమిటి అంటే తన కష్టం చెప్పుకోవడానికి ఇంకొకడు లేకపోవడమే పెద్ద కష్టం. కష్టం ఎప్పుడు తరిగిపోతుంది అంటే మన కష్టం చెప్పడానికి ఒక మనిషి ఉంటే చాలు, సగం కష్టం తీరుతుంది. రాముడికి రామాయణంలో కష్టం చెప్పుకోవడానికి చుట్టూ ఉన్నారు. లక్ష్మణస్వామి ఉన్నాడు, హనుమ ఉన్నారు, సుగ్రీవుడు ఉన్నాడు, వానరులు ఉన్నారు, ఎందరో ఉన్నారు. సీతమ్మకి ఎవరున్నారు? నోరు విప్పి చెప్పుకోవడానికి ఎవరు లేరు. అంత కష్టాన్ని 10 నెలలు పొందినటువంటి సీతమ్మ పడిన కష్టం కన్నా నేను పడిన కష్టం పెద్ద కష్టం కాదు అన్నది మనిషికి ఓదార్పునిస్తుంది, మనిషి నిలబడేటట్టు చేస్తుంది. ఎందుచేతనంటే మృత్పిండంగా మారి కింద పడినవాడు మళ్ళీ పైకి లేవకుండా చేసేది ఏది అంటే నిస్పృహ, శోకము. ఆ స్థితి నుండి వినిర్ముక్తము కావాలి అంటే రామాయణ భారత భాగవతాది గ్రంథములను పరిశీలనం చెయ్యాలి. అటువంటి వస్తువుల్ని మనసుకి ఆలంబనంగా ఇచ్చాడనుకోండి. ఓ ముత్తుస్వామి దీక్షితారు వారు చేసిన కీర్తన, ఒక త్యాగరాజస్వామి వారు మనసుకి చెప్పుకున్నటువంటి ప్రబోధాలు, ఆయన ఎవరికో చెప్పలేదు. త్యాగరాజస్వామి కీర్తనల్లో చాలా భాగం ఓ మనసా అంటూ తన మనసుకే చెప్పుకున్నారు.